గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఈరోజు అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. సో మొదటగా వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. రైట్. మొదటగా 500కు గ్యాస్ సిలిండర్ ఈ నెల 28 నుంచే అనేటువంటి అంశం చూస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి తొలి సందర్భంలో అంటే 6 గ్యారంటీలు ప్రకటిస్తున్నాం అనేటువంటి సందర్భంలో 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఒక అంశం ఇక్కడ 500కే గ్యాస్ సిలిండర్ అనేటువంటి 6 గ్యారంటీలో ఒక అంశాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ లేవనెత్తినటువంటి సందర్భం చూస్తున్నాం. సో దీంతో ఈ నెల 28 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది, విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అందరూ కూడా గ్యాస్ కనెక్షన్కి సంబంధించినటువంటి ప్లాన్లో అయితే ఉండండి అనేటువంటి నిబంధన అయితే ఇక్కడ ఉంది. మరి దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. రైట్. ఇక రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, మహిళల పేరుతో 70 లక్షలు. మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ను 500కు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది. మరి దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దీన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు గైడ్ లైన్స్ను వేగంగా ప్రిపేర్ చేస్తున్నారు. కస్టమర్లు ఎంతమంది ఉన్నారు, ఎవరికి వర్తింప చేయాలి, ప్రభుత్వంపై పడే భారం ఎంత అనేటువంటి మరొక ఇక్కడ ఒక సందర్భం చూడవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ చూస్తే ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎంతమంది ఉన్నారు, గ్యాస్ కనెక్షన్కి సంబంధించి తీసుకునేటువంటి మనం చూస్తే అంశం చూడవచ్చు. ఇక మరొక అంశానికి మనం చూడవచ్చు. గ్యాస్ కనెక్షన్ అంటే ఎవరెవరికి సంబంధించి ఎవరెవరికి ఇవ్వాలి, సబ్సిడీ ఎంత ఉంది, గవర్నమెంట్ మీద భారం ఎంత పడబోతుంది అనేటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఇక్కడ కూలంకషంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు రాష్ట్రంలో 1,20,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నెలకు 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. మహాలక్ష్మి పథకం అమలుకు ఎంత లేదన్నా ఏడాదికి దాదాపు 3,000 కోట్ల పైచిలుకు భారం పడే అవకాశం కనిపిస్తుంది అని కూడా డిస్కస్ చేశారు. మనకి దీని గురించి కూలంకషంగా చర్చిస్తున్నారు, చర్చలు జరుపుతూ ఉన్నారు. మరి ఏంటి, ఎంత పడబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిందే. ఇక 28 నుంచి అయితే కంప్లీట్గా స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది గ్యాస్ సిలిండర్కి సంబంధించి. ఇక మరొక అంశం చూద్దాం. పూర్తి స్థాయి డీసీపీగా రవిగుప్తా మనం చూడొచ్చు. రైట్. ఇక పూర్తి స్థాయి మనకి ఇక్కడ సంబంధించి ఈ అంశానికి మనం చూస్తే పూర్తి స్థాయి డీసీపీగా రవిగుప్తాను నియమించారు. దాంతోపాటు ఏసీబీ డీసీపీగా సివి ఆనంద్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీసీగా రాజీవ్ రతన్, రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా అంజనీ కుమార్, హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, సిఐడి అదనపు డీసీగా శిఖా గోయల్, ఏసీపీ డైరెక్టర్గా ఏఆర్ శ్రీనివాస్, 20 మంది ఐపీఎస్లకు బదిలీలు, పోస్టింగ్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. మరొక అంశం చూద్దాం. ఇంకా ఎంపీలకు సంబంధించి మరో 49 మంది ఎంపీలపై వేటు పడేటువంటి అవకాశం ఉంది అని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. 3 రోజుల్లో ఇక్కడ చూద్దాం. రైట్. ఇక్కడ మనం చూద్దాం. సో ఈ అంశానికి సంబంధించి రైట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఒక అంశం చూస్తే 49 మంది ఎంపీలపై వేటు పడే అవకాశం కనిపిస్తుంది. సో మరి దీంతో 3 రోజుల్లో 141 మంది సస్పెన్షన్. దేశ చరిత్రలో ఇంతమంది ఎంపీల సస్పెన్షన్ ఇదే తొలిసారి. పార్లమెంట్లో 2/3 వంతు తగ్గిపోయిన అపోజిషన్ స్ట్రెంత్. బిల్లుల ఆమోదంలో బీజేపీకి నో ఛాలెంజ్. మరో 2 రోజుల్లో ముగియనున్న వింటర్ సెషన్ అనేటువంటి సందర్భం చూస్తున్నాం. సో మరి ఇప్పటి వరకు దేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి అని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. 3 రోజుల్లో 141 మంది సస్పెన్షన్ అంటే 3 రోజుల్లో 141 మంది సస్పెన్షన్ అంటే ఇది మామూలు విషయం కాదు. దేశ చరిత్రలో కూడా ఒక నిలిచిపోయేటువంటి అంటే సందర్భంలో నిలిచిపోయేటువంటి ఒక అంశంగా కూడా చూడొచ్చు. సో ఢిల్లీలో కొత్తగా తెలంగాణ భవన్, రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మిస్తాం అనేటువంటి ప్రస్తావన అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి సందర్భం చూస్తున్నాం. సో మరి ఉమ్మడి భవన్లో ఆస్తుల విభజనపై అధికారులతో సమీక్ష. తెలంగాణకు 8.245 ఎకరాల భూమి వస్తుందన్న ఆఫీసర్లు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం చర్చ. కేసీ వేణుగోపాల్తో 15 నిమిషాల పాటు సమాలోచనలు చేసినటువంటి
ఒక అంశం చూడొచ్చు. ఇక తెలంగాణ అంటే ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్‌కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నమాట. సో మరొక అంశం చూద్దాం. ఇక్కడ మరొక అంశం చూస్తే స్కిల్స్ పెంచుకోవాలి. మానసికంగాను, దృఢంగాను ఉండాలి. రాష్ట్రపతి ముర్ము వెల్లడి చేసినటువంటి ఒక అంశం చూడొచ్చు. సో మరి ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే ప్రధానంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించారు. ప్రధానంగా మనం ఇక్కడ చూస్తే విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని స్కూల్ సిలబస్ను రూపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సో మరి ప్రధానంగా ఇక రాష్ట్రపతి వచ్చినటువంటి ఈ సందర్భంలో నిన్న చూసాం, ట్రాఫిక్ అయితే చాలా జామ్ అయిపోయింది. ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ని అయితే క్లియర్ చేశారనేటువంటి నిన్న జరిగినటువంటి పరిస్థితి చూస్తే, సో దాంతోపాటు జంక్షన్లు జామ్, హైదరాబాద్లో గాడి తప్పిన ట్రాఫిక్ 10 రోజులుగా ఆగమాగం. పీక్ అవర్స్లో కంట్రోల్ ఉంటేనే అపాయింటెడ్ డ్యూటీలో కనిపించని పోలీసులు నియంత్రణ మొత్తం సిగ్నల్లకే వదిలేసారు. పట్టించుకొని పెద్ద ఆఫీసర్లు ఉదయం సాయంత్రం జనాలకు ట్రాఫిక్ ఇక్కట్లు, రాత్రి 8 గంటలు దాటితే రోడ్డుపై నరకమే అనేటువంటి ప్రధాన అంశం చూడొచ్చు. సో మరి ప్రతిరోజు కూడా రోజు రోజుకు ట్రాఫిక్ పెరుగుతుంది. రోజు రోజుకు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు రోడ్ల పైకి వచ్చినటువంటి జనాలు. సో అయినా కూడా ట్రాఫిక్కి సంబంధించినటువంటి అధికారులు పోలీసులే కానీ అక్కడ సిగ్నల్స్కి మాత్రం ఆటోమేటిక్గా సెట్ చేస్తూ ఉన్నారు, ఆటోమేటిక్గా వదిలిపెడుతూ ఉన్నారు. సో మరి పట్టించుకోవట్లేనా అని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో మరి ట్రాఫిక్ నియంత్రణకి సంబంధించి ట్రాఫిక్ని ఇలానే వదిలిపెడితే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమర్జెన్సీగా చాలామంది అంబులెన్స్లోనే కావచ్చు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడతారు అనేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. సో జనాలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే అక్కడ ట్రాఫిక్ పోలీసులను కానీ పకడ్బందీ ఏర్పాట్లు కానీ చేయాలి. 8 దాటితే ట్రాఫిక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది కూడా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో మనకి ప్రభుత్వం ఏర్పడిన 12 రోజుల్లో మావి నకిలీ హామీలు అంటారా పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో మరి ఇక్కడ పొన్నం ప్రభాకర్ చేసినటువంటి అంశం మనం చూస్తే ప్రభుత్వం ఏర్పడిన 12 రోజులకే మావి నకిలీ హామీలు అంటారా అని కూడా పొన్నం ప్రభాకర్ చేసినటువంటి మరొక అంశం చూడొచ్చు. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి అంశాలు చూద్దాం. రైట్. సో ఏది ఏమైనా పొన్నం ప్రభాకర్ అయితే చేస్తూ ఉన్నాడు. మాది నకిలీ హామీలు కావు, మేము మా గవర్నమెంట్ వచ్చాక మేము చేస్తున్నది ప్రతిదీ కూడా ప్రజలను ఉద్దేశించి ప్రజలకు సంబంధించి చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఇక్కడ మనము ప్రభుత్వ పరిశీలనలో 3 నమూనాలు. గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులన్నీ రద్దు, గ్రామ సభల్లో కొత్తగా స్వీకరణ, అర్హుల ఎంపిక, పేరు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు. ఈ నెల 28 నుంచి దరఖాస్తుల ప్రక్రియను సాఫ్ట్వేర్ తేవాలా లేక ఆన్లైనా అని చర్చలు. ఈ ఏఈడిఈ పోస్టుల భర్తీ కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తాం. సో మరి ప్రధానంగా చూస్తే ప్రభుత్వ పరిశీలనలో 3 నమూనాలు. సో పేద ఇంటికి కొత్త రూపు అనేటువంటి యొక్క మనము హైలైట్గా చూస్తున్నాం. సో మరి ఎవరు కూడా పేదవారు ఉండొద్దు, ఏ ఒక్క పేదవారు కూడా ఉండొద్దు. ఇందిరమ్మ ఇళ్ళ సాకారాన్ని మళ్ళీ మేము నిర్మిస్తాం. సో ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండొద్దు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనేటువంటి నిబంధనలు అయితే కొనసాగుతుంది. సో దానికి సంబంధించి దరఖాస్తులు అయితే స్వీకరించే అవకాశం కనిపిస్తుంది. అర్హుల ఎంపిక ప్రక్రియ పేరు ఇందిరమ్మ ఇల్లు. సో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే పెట్టారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి పేరు నామకరణం చేసి దాంతోపాటు దాన్ని కంటిన్యూ చేస్తూ నిర్మాణానికి 5 లక్షలు. ఈ నెల 28 నుంచి దరఖాస్తు ప్రక్రియ షురూ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ తేవాలా లేకపోతే ఆన్లైనా ఆఫ్లైన్ అనేది డిసైడ్ చేసే సందర్భం మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక గ్రామ సభలు ఇక ప్రజా సదస్సులు రేపు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి సందర్భం చూస్తున్నాం. సో మరి ఏది ఏమైనా మనకు సంబంధించి ఇక్కడ ప్రజా సమస్యలకు సంబంధించి ఆ స్థాయిలోనే సత్వర పరిష్కారం చేసే అవకాశం కనిపిస్తుంది. సో మరి దాంతోపాటు హైదరాబాద్కు వచ్చే వారి సంఖ్య తగ్గుతుందన్న యోచన, ప్రభుత్వ ప్రాథమ్యాలు కార్యాచరణపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఏ జిల్లాలో ఉన్న వారికి ఆ జిల్లాలోనే సమస్యలు క్లియర్ చేసేటువంటి ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్కి రావాలన్నా, సుదూర ప్రాంతాల నుంచి రావాలన్నా కూడా వచ్చేటువంటి అవకాశం లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఆ ఇబ్బంది నుంచి తొలగించాలి అంటే ఖచ్చితంగా
ఎక్కడ ఉన్న వారి సమస్యలు అక్కడే క్లియర్ చేస్తే బాగుంటుందని కూడా ఒక నిర్ణయం చేసినటువంటి అంశం చూస్తున్నాం. ఇక సిద్ధరామయ్యపై ఫేక్ వీడియో షేర్ చేసిన కేటీఆర్ అనేటువంటి ప్రధాన అంశం మనం చూడొచ్చు. ఇక చేతగాని హామీలు ఎందుకంటూ విమర్శ ఘాటుగా స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి, అబద్ధాలేవో నిజాలేవో మీకు తెలియట్లేదు, అందుకే ఎన్నికల్లో ఓడిపోయారని వ్యాఖ్య. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ఓడామన్న కేటీఆర్, హైదరాబాద్కు వచ్చేయండి అనేటువంటి పార్లమెంటు సమావేశాల వేళ 16 మంది ఎంపీలను పిలిపించిన కేసీఆర్ నేడు భేటీ. సో ఇక్కడ మనం చూస్తే కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి ఒక వీడియో ట్విట్టర్లో షేర్ చేశారు, పోస్ట్ చేశారు. దానికి సంబంధించి కూడా నిన్న ట్విట్టర్లో అయితే వారైతే కొనసాగింది. సో దీనికి సంబంధించి ఏది ఫేక్, ఏది వాస్తవం, ఏది అవాస్తవం అని కూడా తెలుసుకోకుండా పెడతా ఉన్నారు. సో మీది అబద్ధపు ప్రచారాలే, మీ అబద్ధపు ప్రచారాలను మీరు చేస్తూ ఉన్నారు. సో అందుకనే మీ గవర్నమెంట్ కుప్పకూలిపోయింది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అని కూడా నిన్న సిద్ధరామయ్య చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో మనం ప్రధానంగా చూస్తే సాక్షి పేపర్లో ఉన్నటువంటి అంశాలు చూద్దాం. రైట్, ఇక మనం ఇక్కడ సాక్షి పేపర్కి సంబంధించినటువంటి మనకు ప్రధాన అంశాలు చూస్తే సభలో లెక్క పత్రాలు అనేటువంటి అంశం చూడొచ్చు. సో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సభ తొలుత మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపం తెలియజేస్తారు. తర్వాత అనంతరం స్వల్పకాలిక చర్చలో భాగంగా రాష్ట్రం అప్పులు, నీటిపారుదల, విద్యుత్ శాఖల పరిస్థితిపై వివరణ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. తమ వాదన వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వాలని స్పీకర్కు హరీష్ విజ్ఞప్తి చేసినటువంటి మరొక అంశం చూడొచ్చు. సో ఇంకా నీళ్లు, కరెంటుపై శ్వేతపత్రం గురువారం శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై గురి చేసిన ఖర్చు, అందిన నీళ్లు, మిగిలిన ఆయకట్టు పరిస్థితులపై సమగ్ర సమాచారం, ఇక మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యాలపై ప్రత్యేక ఫోకస్, విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలు, అందుకు కారణాలపై విశ్లేషణలు, సీఎం ఆదేశాలతో వివరాలు సిద్ధం చేసిన 2 శాఖలు అనేటువంటి అంశం కూడా చూడొచ్చు. సో మనం చూస్తున్నాం ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏది వాస్తవం, ఏది అవాస్తవం అని తెలియకుండా కూడా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజలు మిమ్మల్ని ద్వేషించడానికి కారణం కూడా ఎలాంటి ఏది వాస్తవం, ఏది అవాస్తవం తెలియకుండా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు, తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీ తెలంగాణ గవర్నమెంట్ ఖచ్చితంగా ఎట్లా అంటే ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు అని అనడానికి కూడా కారణం ఇది అయ్యి ఉండొచ్చు అని కూడా సిద్ధరామయ్య నిన్న చెప్పినటువంటి వాక్యాలు చూస్తున్నాం. సో వీటన్నిటి గురించి ఇటు మనం చూస్తే ఇటు ఒక పక్కన మనకు సంబంధించి నిన్న ట్రాఫిక్ జామ్కి సంబంధించి మనం విషయాలకు సంబంధించి మనం చర్చిస్తే, దాంతోపాటు ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలకు